హాయ్ టు ఆల్. వీడియోలో గురించి చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఇచ్చిన డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను అనమాట. ఇక వెంట వెళ్ళినట్టయితే మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఏం పోస్టులు భర్తీ చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు అండ్ వారితో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో అయితే చెప్తాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు ఇదే వీడియోని ఎండ్ వరకు చూసి మీరైతే అప్లై అయితే చేసుకోండి, ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోస్ని చాలామంది చూస్తున్నారు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినట్లయితే మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్, ఇది నా రిక్వెస్ట్. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాప్ వెళ్దాం బ్రదర్. మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఆఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అని ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావడం అయితే జరిగిందంటే మనకు నవంబర్ 20, 2024 మనకు అంబాలా నుంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇక ఈ నోటిఫికేషన్లో ఏమేమి పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారంటే కనుక మనకు స్టాఫ్ కార్ డ్రైవరు ఆర్డినరీ గ్రేడ్ ఈ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అంటే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకు గ్రూప్ సి ఉద్యోగాలు, నాన్ గజిటెడ్. ఇక నెక్స్ట్ సాలరీ చూసుకుంటే ఎవరైతే స్టాఫ్ కార్ డ్రైవర్గా ఎవరైతే ఆర్డినరీ గ్రేడ్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 19,900 నుండి 63,200 వరకు మనకు లెవెల్ 2 కింద మనకు సాలరీ అయితే వస్తుంది. అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 40,000 వరకు దగ్గర సాలరీ అయితే వస్తుందన్నమాట, అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కన్నా. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా 18 నుండి 27 సంవత్సరం ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3 years అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years అడిషనల్గా ఏజ్ రిలాక్షన్ అయితే వస్తుంది. అంటే మీ కేటగిరీలో పోస్టులు ఉంటేనే మీకు ఇక్కడ ఏజ్ రిలాక్షన్ అనేది వర్తిస్తుంది అనమాట. ఒకవేళ మీ కేటగిరీలో పోస్ట్ లేకపోతే మీ ఏజ్ లిమిట్ అనేది 18 నుండి 27 మాత్రమే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా సింపుల్గా 10th పాస్ అయి ఉండాలి. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే 10th పాస్ అయి ఉండాలి. వాటితో పాటు మీకు కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి, డ్రైవింగ్ కూడా వచ్చి ఉండాలి. అండ్ డ్రైవింగ్లోనే మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి మీకు లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలి, అది కూడా చూసుకోండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కన్నా ముందుకు వచ్చేసి మనకు రైటింగ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది స్టేజ్ 1 అనమాట. అండ్ స్టేజ్ 1 అంటే ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రాక్టికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ స్టేజ్ 1లో వచ్చేసి ఇక్కడ మనకు ఓవరాల్గా కాంపిటేటివ్లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు వస్తాయి. ఓవరాల్గా 80 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. 80 మార్కులకు 90 నిమిషాలు, గంటన్నర టైమింగ్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ స్టేజ్ 2 ప్రాక్టికల్ టెస్ట్ అనమాట. ఇక్కడ ప్రాక్టికల్ టెస్ట్ వచ్చి మనకు కార్ డ్రైవింగ్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. ప్లస్ వాటితో పాటు వాటికి సంబంధించినటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే పెట్టి వాటి నేమ్స్ చెప్పాలి. వాటికి సంబంధించినటువంటి టెస్ట్ అయితే ఉంటుందన్నమాట, అంటే స్కిల్ టెస్ట్ అని చెప్పుకోండి. ఇక స్టేజ్ 1 ఎగ్జామ్లో వచ్చేసి మనకి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్లు వస్తాయి. 20 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు. తర్వాత మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి క్వశ్చన్లు వస్తాయి. 15 క్వశ్చన్లు వస్తాయి 15 మార్కులకు. అండ్ సింపుల్ అర్థమెటిక్ నుంచి మనకు 15 క్వశ్చన్లు వస్తాయి 15 మార్కులకు. తర్వాత వచ్చేసి మనకు రోడ్ సెన్స్ అండ్ వెహికల్ మెయింటెనెన్స్ సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి ఇక్కడ మనకు వాళ్ళు మెన్షన్ చేశారు, చూసుకోండి. 30 క్వశ్చన్లు వస్తాయి 30 మార్కులకు అన్నమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపాయలు, వాటితో పాటు ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 400 రూపాయలు. ఓవరాల్గా 500 రూపాయలు అనేది యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీలో బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 500 రూపాయలు పేమెంట్ అయితే చేయాలి. ఒకవేళ ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ అండ్ ఫీమేల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం అప్లికేషన్ ఫీజు మాత్రమే, అది కూడా 100 రూపాయలు మాత్రమే మీరైతే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనకు ఫీమేల్ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ అప్లికేషన్ ఫీజు కూడా మనకు ఓన్లీ పోస్టల్ ఆర్డర్ ద్వారా మాత్రమే మీరైతే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది, అది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే మనకు ఓవరాల్గా మనకు స్టాఫ్ కార్ డ్రైవర్ ఏవైతే పోస్టులు ఉన్నాయో ఓవరాల్గా 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఒకటి యూఆర్ కేటగిరీ అండ్ ఒకటి ఓబీసీ కేటగిరీ. అయితే ఇక్కడ ఎస్సీ వాళ్ళకి కానీ ఎస్టీ వాళ్ళకి కానీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పోస్ట్ అయితే లేవన్నమాట. బట్ మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలంటే ఎవరికైతే 18 నుండి 27 సంవత్సరం ఉన్నటువంటి అంటే ప్రతి క్యాస్ట్ వాళ్ళు యూఆర్ కేటగిరీలో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ఫీజు కూడా ఎక్కువ పెట్టాడు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే దీన్ని ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే ఏం లేదు బ్రదర్, మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్అప్ చేసి వాళ్ళు చెప్పిన అడ్రస్కి బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట. అండ్ అప్లికేషన్ ఫామ్ అండ్ నోటిఫికేషన్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ముందుకు వచ్చేసి ఇక్కడ ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది. ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయండి, సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ వారితో పాటు మీరు ఎక్స్ట్రాగా 3 ఫోటోలు అనేది మీరు ఎన్వలప్లో పెట్టి మీరైతే పంపించాల్సి ఉంటుంది.
ముందుకు వచ్చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ డాష్‌బోర్డ్‌లో క్యాపిటల్ లెటర్స్‌లోన మీ 10th క్లాస్ మార్క్స్‌లో మీ పేరు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా రాయండి. సెకండ్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ నెంబరు. ఇక నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ రాయాలి. ఒకవేళ మ్యారీడ్ అయింటే గనక మీ అంటే వైఫ్ నేమ్ గానీ, లేకుంటే మీ హస్బెండ్ నేమ్ గానీ రాయొచ్చు. అండ్ ఫోర్త్ వచ్చేసి ప్రెజెంట్ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. ప్రెజెంట్ అడ్రస్‌లో మీకు కంపల్సరీ మీరు విత్ పిన్ కోడ్ కూడా రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఏజ్ డిసెంబర్ 19, 2024కి మీ ఏజ్ అనేది ఎంత ఉంది, ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్ అండ్ ఎన్ని డేస్ అని మీరు కౌంట్ అయితే చేసుకొని ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సెవెంత్ వచ్చేసి కమ్యూనిటీ. ఇక్కడ మీరు ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, యూఆరా అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ తర్వాత ఎయిత్ వచ్చేసి మీరు ఏమైనా ఏజ్ రిలాక్షన్ యూజ్ చేసుకుంటుంటే కనుక ఇక్కడ ఎస్ అని పెట్టండి. అండ్ నైన్త్ వచ్చేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన అటాచ్మెంట్ అయితే చేస్తున్నారంటే ఎస్ అని పెట్టండి. ఒకవేళ లేదంటే కానీ ఇక్కడ నాన్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి 10th వచ్చేసి నేషనాలిటీ. నేషనాలిటీ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ అయితే పెట్టండి. అండ్ 11th వచ్చేసి జెండర్. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. 12th వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. అండ్ 13th వచ్చేసి మీకు కాంటాక్ట్ నెంబర్, మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ 14th వచ్చేసి ఇక్కడ మీకు 10th క్లాస్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక వాటి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీరు 10th ఏ సంవత్సరం పాస్ అయ్యారు అండ్ మీకు వచ్చిన మార్కులు అండ్ పర్సంటేజ్, నేమ్ ఆఫ్ ద బోర్డు. అంటే ఇక నెక్స్ట్ 15th వచ్చేసి మీరు మీ స్టడీలోనే మీకు హిందీ సబ్జెక్ట్ ఉందా అంటే కనుక ఎస్ అని పెట్టండి. ఒకవేళ లేకపోతే నోన్ పెట్టండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా అంటే ఉంటుంది కాబట్టి ఎస్ అని పెట్టండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఇక్కడ కంపల్సరీ వేయాలి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పారు క్వాలిఫికేషన్లోన డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలని. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు అథారిటీ, వాటికి సంబంధించినటువంటి అథారిటీ అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ. ఇక్కడ మొత్తం కూడా మనకు లైసెన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ 18th వచ్చేసి మనకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, వాటి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఇక్కడ మనకు లైట్ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ హెవీ మోటార్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అండ్ 19th వచ్చేసి ఏమైనా ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి. ఇక లాస్ట్ 20th వచ్చేసి ఇక్కడ మీరు ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేస్తూ ఉన్నారో అంటే మీ ఆధార్ కార్డు, మీ క్యాస్ట్ సర్టిఫికేటు, మీ 10th క్లాస్ మార్క్స్ మెమో జిరాక్స్ అండ్ వాటితో పాటు లైసెన్స్ జిరాక్స్ అండ్ ఎక్స్పీరియన్స్ జిరాక్స్, వాటి జిరాక్స్ ఉంటాయి కదా, ప్రతి జిరాక్స్ మీద కంపల్సరీ మీరు సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సెల్ఫ్ అటెస్ట్ చేసిన తర్వాత మీరు ఏమేమి పంపిస్తున్నారో ఇక్కడ మీరు ఈ బాక్స్లో అయితే రాయాల్సి ఉంటుంది. సెవెంత్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకు మీరు పేమెంట్ అయితే ఎవరైతే చేసి ఉంటారో అంటే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ పోస్టల్ ఆర్డర్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఎప్పుడు డేటు అండ్ ఆఫీషియల్ ఇష్యూ, వాటి ఐపీఓ నెంబర్ మొత్తం కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు డిక్లరేషన్ అయితే ఫిల్అప్ చేయాలి. డిక్లరేషన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు ఈ డాష్బోర్డ్లో మీ పేరు అయితే రాయండి. తర్వాత కింద మనకు ప్లేస్ అండ్ డేట్ ఉంది కదా, ప్లేస్లో వచ్చేసి మీ మండలము, కింద డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ని అప్లై చేస్తుంటే ఆ డేట్ అయితే వేయండి. ఇక నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ కాడ మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ కింద వచ్చేసి మనకు డిక్లరేషన్ 2 అయితే ఉంది కదా, ఇక్కడ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ మీరు డిక్లరేషన్ 2 ఫామ్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పేరు అయితే రాసి సేమ్ అదే విధంగా అనమాట ఇక్కడ సిగ్నేచర్ చేయండి, ప్లేస్ అండ్ డేట్ వేయండి, అంతే. ఏ విధంగా మీరైతే అప్లికేషన్ అయితే ఫిల్అప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్తో పాటు మనం కొన్ని డాక్యుమెంట్ జిరాక్స్ అయితే పంపించాల్సి ఉంటుంది అనమాట. ఆ డాక్యుమెంట్స్లో ఓన్లీ జిరాక్స్లు మాత్రమే అండ్ ఒరిజినల్ అయితే కాదు. ముందుకు వచ్చేసి మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకవేళ మీ కాడ ఉంటే కానీ పెట్టండి, లేకపోతే మీ 10th క్లాస్ మార్క్స్ జిరాక్స్ పెట్టండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏతుందో వాటి క్వాలిఫికేషన్ జిరాక్స్లో అనమాట. తర్వాత డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, ఇంకేమైనా అదర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటే కూడా అవి కూడా జిరాక్స్లు పెట్టండి. అండ్ ప్రతి జిరాక్స్ కింద మీరు కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సెల్ఫ్ అటెస్ట్ ఏం లేదు, మీ సిగ్నేచర్ చేయండి, సిగ్నేచర్ కింద డేట్ వేయండి, దాన్నే సెల్ఫ్ అటెస్ట్ అంటారన్నమాట. అండ్ వాటితో పాటు అడిషనల్గా 3 ఫోటోలు అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఫోల్డ్ చేసి ఒక మెయిన్ ఎన్లాబెట్ అయితే తీసుకోండి పెద్దవి. నెక్స్ట్ మీరు మెయిన్ ఎన్లాబెట్ మీద మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అంటే అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఇన్ హర్యానా సర్కిల్ అంబాలా, ఇక్కడ వరకు ఇక్కడ ఏవైతే కనిపిస్తుందో అదే విధంగా రాయండి. అండ్ రాసిన తర్వాత కింద 2 అని రాసి 2 అడ్రస్ అన్నమాట. అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టల్ సర్వీస్ రిక్రూట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ హర్యానా సర్కిల్ మాల్ రోడ్ వచ్చేసి 107 అంబాలా కాంటూ 133001, ఇక్కడ ఏదైతే ఉందో ఇది 2 అడ్రస్ అని పెట్టి మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. అంటే మెయిన్ ఏం లాభం 2 అడ్రస్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్రమ్ అని పెట్టి మీ పేరు, మీ ఫాదర్ నేమ్, హౌస్ నెంబరు, విలేజ్, పోస్ట్ ఆఫీస్, మండలు, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ విత్ మొబైల్ నెంబర్ కూడా మీరు ఫ్రమ్ అని పెట్టి మీ అడ్రస్ అయితే రాయాలి. 2 అని పెట్టి ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ రాయాలి. మెయిన్ ఏం పెట్టి మీద ఇక్కడ ఏదైతే ఉందో ఆ హెడ్డింగ్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు ఫిల్అప్ చేసినటువంటి అప్లికేషన్ ఫాము వాటితో పాటు మీరు పంపిస్తున్న డాక్యుమెంట్ జిరాక్స్లు అండ్ 3 ఫోటోలు అన్నీ కూడా ఫోల్డ్ చేసి మీరు
ఆ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. మీరు బై పోస్ట్ ద్వారా స్పీడ్ పోస్ట్ కానీ లేకుంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 19, 2024 తేదీ వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు పంపిస్తున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా డిసెంబర్ 19వ తేదీ లోపు అక్కడ రీచ్ అవుతే మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.